నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. మరి ఏదైతే నిరుద్యోగులకి ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాల విషయంలో ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఆ నిరుద్యోగులకి చేసిందైతే ఏమీ లేదు. 2 లక్షల ఉద్యోగాల్లో 70,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసామని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఎందుకు ఇంకా కాలయాపన చేస్తుందంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు మొన్న మండలిలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈరోజు నిరుద్యోగుల్లో ఒక నిరాశ నిస్పృహలకు గురి చేశాయి. దాంతో పెద్ద ఉద్యమాలే చేశారు. ఏదైతే దిల్సుఖ్నగర్లో చాలా పెద్ద ర్యాలీలు చేశారు. సో దాంతో పోలీసులు అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద లాఠీలు చార్జీ చేశారు, అనేక రకాలైన కార్యక్రమాలు జరిగాయి. ఆయన అన్నటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అన్నిసార్లు కుదరవు అధ్యక్ష అని ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది. సో మన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఇప్పుడు కుదరవు అని మాట తప్పడం వెనక ఏ కారణాలు ఉన్నాయేంటో తెలియదు. కానీ ఈరోజు విద్యార్థులకు మొత్తం కూడా నిరసన అయితే వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. నిన్న అశోక్ నగర్లో కావచ్చు, మొన్న దిల్సుఖ్నగర్లో కావచ్చు, అంతా కూడా చాలా ఇష్యూస్ అయితే క్రియేట్ అయ్యాయి. ఈరోజు కూడా అశోక్ నగర్లో చాలామంది మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు, రవి వీళ్ళంతా ఉన్నారు. సో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడే రిలీజ్ చేశారు. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. సో ముందస్తుగా ఎక్కడైనా ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడే రిలీజ్ చేశారు. వీళ్ళతో మాట్లాడదాం. మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఏ విధంగా ఎండగడతారో వీళ్ళతో తెలుసుకుందాం. రవి నమస్తే. ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూస్ అన్నీ మనం చూసాం. సో దిల్సుఖ్నగర్లో ఘటనలో కావచ్చు, తర్వాత నిన్న లైబ్రరీలో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు. ఏంటంటే మరి ప్రభుత్వం మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట తప్పింది. ఈరోజు ప్రభుత్వం కొలువులంటే కుదిరే పని కాదన్నట్టుగా శ్రీధర్బాబు చెప్పడం జరిగింది. సో ఏం మాట్లాడతారు దీని మీద? ముందుగా ఈ మొత్తం మంత్రిమండలిలో కొంచెం చదువుకున్న వ్యక్తి, కొంచెం జ్ఞానం ఉన్న వ్యక్తి, అందరికి తెలిసిన వ్యక్తి ఏదైనా ఉన్నాడంటే శ్రీధర్బాబు గారు అని అనుకున్నాం. ముఖ్యమంత్రి కన్నా కూడా మంచిగా తెలుసు, చదువుకున్న వ్యక్తి, హెచ్సియు స్టూడెంట్ అని మేము చాలా గర్వపడ్డాం. కానీ ఆయన ఎంత అవివేకంగా అర్ధరహితంగా మాట్లాడిండు. అసెంబ్లీ సాక్షిలో గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు. డిప్యూటీ సీఎం గారు అబద్ధాలు చెప్పిండ్రు, సీఎం గారు అబద్ధాలు చెప్పిండ్రు. ఇప్పుడు మంత్రి అయినటువంటి ఈయన కూడా అబద్ధం చెప్తా ఉన్నాడు. మేము ఎప్పుడు కూడా 35 లక్షల మంది తెలంగాణలో ఉన్నటువంటి 35 లక్షల మంది నిరుద్యోగులకు మేము ఎప్పుడు కూడా మాకు 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని అడగలేదు. మేము అడిగింది 2 లక్షల ఉద్యోగాలే. అందులో కూడా మీరు 11,000 వేసిండ్రు. మాకు ఈ 2 సంవత్సరాల్లో 11,000 వేసిండ్రు. ఇంకా 1,89,600 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నారు. మా బాకీ మాకు తీర్చండి. ప్రభుత్వం 70,000 చెప్తుంది. అదంతా కూడా మసిబూసి మారాడుగా చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే మా తల్లిదండ్రులతోనే మనల్ని తినిపిస్తున్నారు. 70,000 ఉద్యోగాలు వేసామని ఒకరు చెప్తే, 80,000 అని ఇంకొకరు చెప్తే మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఊళ్ళో ఉన్న టీవీలు చూసే మా తల్లిదండ్రులు, మా అవ్వలు, మా తాతలు, మా అక్కలు ఏమనుకుంటారు? వీళ్ళకి 80,000 జాబులు వేస్తే వీళ్ళకి కొట్టుకోవడానికి చేత కాదు అని మా తల్లిదండ్రులతోనే మమ్మల్ని తినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మంత్రులు. ఒక రకంగా మమ్మల్ని మానసికంగా హింసిస్తూ, ఇంకొక రకంగా ఆర్థికంగా ఇచ్చేస్తూ, ఇంకొక రకంగా మళ్ళీ ఇంటికి వెళ్తే శారీరకంగా ఇబ్బంది పడే పరిస్థితి చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. ఈరోజు మీరు అవాకులు చెవాకులు పేలుతూ ఒక సభలో ఇంకొక 80,000 అని, ఇంకొక సభలో 90,000 అని, మొన్న 70,000 అంటున్నారు. మీ పైన మీ మంత్రివర్గంలోనే మీకు సఖ్యత లేదు. మీ మంత్రివర్గంలోనే మీకు క్లారిటీ లేదు. ఎటువంటి మంత్రివర్గంలో ఉన్నందుకు మీరందరూ సిగ్గు తలదించుకోవాలి. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ. మా పైన మా కడుపులు కాల్చుకొని మేము ఓట్లేసినాం. మా కడుపులు కాల్చుకొని మేము గెలిపించినందుకు మీరు ఇచ్చినటువంటి బహుమతి ఇదే. రాత్రి 1:30 వరకు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. మళ్ళీ ఉదయం 5:30 నుంచి మాకు ఫోన్లు చేస్తున్నారు. ఇదేనా రాజ్యాంగం? ఇదేనా భారత రాజ్యాంగం అని మీరు రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతారు? ఇదేనా భారత రాజ్యాంగం అని మీరు పట్టుకొని తిరుగుతున్నారు? భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవా? భారత రాజ్యాంగం చేసినటువంటి మాకు కల్పించిన హక్కులు ఇవా? రాత్రి 1:30 వరకు స్టేషన్లో పెడతారు. మళ్ళీ ఉదయమే 5:30కు స్టేషన్లో తీసుకొని ఇప్పటి వరకు తిండి లేకుండా వదిలేస్తున్నారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో మేము బతుకుతూ ఉన్నాము? ఈరోజు రాష్ట్రంలో కనీసం ఏం రాజ్యాంగం నడుస్తుంది? యనుమల రాజ్యాంగం నడుస్తుందా, లేకపోతే భారత రాజ్యాంగం నడుస్తుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అట్లానే ఈరోజు మీరు ఒక ఓడియన్ మాల్కి వస్తున్నారు. ఓడియన్ మాల్ సినిమా థియేటర్ ఓపెనింగ్ వస్తూ ఉంటే మా కడుపు కాలిన పేద పిల్లల్ని నువ్వు అరెస్ట్ చేపిస్తావా? నీవు ఎక్కడ పెద్దల వైపు ఉన్నావా? పేదల వైపు ఉన్నావు. పేదల ముఖ్యమంత్రివి, ప్రజల ముఖ్యమంత్రి అని అనుకున్నాము ఇన్ని రోజులు. ఇప్పుడు తేట తెల్లమవుతుంది. ఇక్కడ ఓడియన్ మాల్కి వచ్చినావు. ఎగ్జాక్ట్లీ 4 అడుగులు అంటే 4 అడుగులు వేస్తే అశోక్నగర్ చౌరాస్తా వస్తుంది. 6 అడుగులు వేస్తే లైబ్రరీ వస్తుంది, చిక్కడపల్లి లైబ్రరీ వస్తుంది. మా పేద పిల్లల దగ్గరికి రానటువంటి నీవు పేదల ముఖ్యమంత్రి ఎట్లయితావు?
నువ్వు పేదల ప్రభుత్వం ఎట్లయితుంది? నీది పేదల ప్రభుత్వం కాదు, నీది పెద్దల ప్రభుత్వం, పేదల కడుపు కొట్టే ప్రభుత్వము. ఇంకా ఈ రోజు నుంచి యుద్ధం మీరు మొదలుపెట్టినరు, ఆ యుద్ధం ముగింపు మేము పలుకుతాము. ఎట్లా ఉంటుందో యుద్ధం చూపిస్తాము. ఇప్పుడు ఈ రోజు కార్యక్రమాలు ఆగిపోలేదు, అతి తొందరలో 2 రోజుల్లో ఇంకో కార్యక్రమం తీసుకుంటున్నాము. అట్లనే 21 తారీఖు రోజు దాదాపు రాష్ట్రంలో ఉన్న అనేక మంది యువతతో, నిరుద్యోగ యువతతో కవాతు తొక్కుతాం. ఇదే అశోక్ నగర్ చౌరస్తా సాక్షిగా నిరుద్యోగ కవాతు తొక్కుతాం. ఆ కవాతు ఎట్లుంటుందో నీకు చూపిస్తాం. మా గుణపాఠం ఏదో మీరు కడుపు కాల్చినావు కదా, మమ్మల్ని స్టేషన్లో పెట్టి కడుపు కాల్చినావు కదా, ఆ గుణపాఠం ఎట్లుంటుందో నీకు చూపిస్తామని చెప్పేసి ఈరోజు నీకు హెచ్చరిస్తూ ఉన్నాం.